మీకు ఆహ్వానం అందిస్తున్నాం. ఫోటో సెకండ్ ఇచ్చేది. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులను ఓం గణాధిపతయ నమః. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టేటప్పుడు ఆ విఘ్నేశ్వరుని ధ్యానించడం మన హిందువుల సాంప్రదాయం. ఎందరెందరో మహానుభావులు అందరికీ కూడా ఈ సభాముఖంగా నా నమస్సుమాన్యంలో తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క వేదిక మీద నిలబడి మీ అందరితో మాట్లాడటం అనేది ఒక కొండపర్వ గ్రామ ప్రముఖులు రమేష్ గారిని ఆహ్వానించాం. వచ్చేసి నా యొక్క సీట్లో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదిక మీద నిలబడి మీలో హితులు, విఘ్నులు, ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు మంది సమక్షంలో మాట్లాడటం ఇది ఒక నాకు అపూర్వమైనటువంటి విశేషం. ఇక్కడ ఈ వేదిక మీద నిలబడటం అనేది గౌరవార్థకమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ పిల్లలు ఇప్పుడు ప్రదర్శించినటువంటి నృత్యాలు చూసిన తర్వాత నేను అక్కడ కూర్చున్నానే కానీ నా మనసంతా కూడా ఎగిరి గంతులు వేస్తూ ఉన్నది. నా పూర్వపు విద్యార్థి ఆ సమయం గట్టుకొచ్చింది. నేను 8వ తరగతి చదివేటప్పుడు 5 రోజులైనటువంటి సాంఘిక నాటకంలో దుర్యోధనుడు అనే క్యారెక్టర్ వేశాను. నాకు మొదటి నుంచి కూడా ఈ కళలంటే చాలా అభిలాష. బెదవాడ గోపాల్ రెడ్డి గారు మనకి మినిస్టర్గా ఉన్నారు ఆ టైంలో. అప్పుడు నాకు నటనంటే తెలియదు, ఈ రాగాలంటే తెలియదు. ఆయన నేను ప్రదర్శించినటువంటి ఆ యొక్క హావభావాలకి స్టేజి మీదకి వచ్చి నన్ను ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకొని ఆయన జేబులో ఉన్నటువంటి పెన్ను ఇచ్చాడు. దిస్ ఈజ్ వన్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. దాన్ని ఈనాటికి మర్చిపోలేను. అక్కడ కూర్చుంటే నాకు అదే చెప్తూ వస్తున్నది. నేను కూడా ఈ డయాస్ మీదకి వచ్చి ఆ పిల్లలతోటి ఎగరాలి అని. కానీ మనసైతే ఊళ్ళుంటుంది కానీ శరీరం సహకరించారు కదా, వయసు అయిపోయింది, అనారోగ్యం కూడా. ఇప్పుడు పద్యాలు కూడా 5-6 సంవత్సరాలు బట్టి పాడటం మానేశాను. ఇక్కడ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా నేనేదో పాడతానని చెప్పేసి ఊళ్ళూరుతో అడిగారు. కాబట్టి నాకు వచ్చినటువంటి ఈ యొక్క రంగస్థల నాటకాన్ని దీని జవసత్వాలు ఉడిగిపోతూ ఉన్నాయి. ఆదరించేవాళ్ళు లేరు, పాడేవాళ్ళు లేరు. అథవా ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే అక్కడి నుంచో ఇక్కడి నుంచో వస్తారు. జనరంజకంగా పాడలేకపోతూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే అనాదరణ పెరిగిపోయింది ఈ పద్యాలకి. ఇటువంటి పద్యాలని ఏదో చిన్నప్పటి నుంచి ఆసక్తిగా నేర్చుకొని నేను ఎక్కడ నాటకాలు వేయలేదు. హార్మోన్ టచింగ్ కూడా నాకు పెద్దగా లేదు. ఏదో మైకు ద్వారా నేర్చుకొని పాడటమే. కాబట్టి ఏదైనా పొరపాట్లు ఉంటే ఎవరి మంది కూడా దయతో క్షమించి నేను మిమ్మల్ని ఎంతవరకు రంజింపజేయగలను నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. సహజంగా కూడా ఈనాటికి హరిశ్చంద్ర అనే నాటకం మీ అందరికి కూడా విదితమే. ఎందుకంటే ఈ రోజు కూడా చిరస్థాయిగా ఉందంటే సామాజిక పరమైనటువంటి శ్రోత కూడినటువంటి నాటకం అది. మానవుడు ఎలా కష్టపడుతున్నాడు, మానవుడు ఎలా అబద్ధాలు ఆడుతున్నాడు, మానవుడు ఎలా నిజానికి ఒడిగట్టే అతనికి వచ్చే కష్ట నష్టాలు ఈ యొక్క నాటకంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నది. మహానుభావుడు బలిజపల్లి లక్ష్మీకాంతం గారు జనరంజకంగా రాశారు. దానికి గుర్రం జాషువా గారు శ్మశాన వైరాగ్య పద్యాలు మరి సమకూరిస్తే ఈ రంగస్థల కళాకారుడైనటువంటి బండారు రామారావు గారు దాన్ని ఆ యొక్క జాషువా గారు రాసినటువంటి పద్యాలు 5 పద్యాలని స్వామి మీ యొక్క అనుమతితో ఈ పద్యాన్ని నేను ఈ నాటకంలో పెట్టుకుంటానని చెప్పి అడిగి ఆయన అనుమతి తీసుకొని ఆయన్ని కూడా నాటకానికి ఆహ్వానించి ఆ పద్యాలు పాడుతూ ఉంటే జాషువా గారు స్టేజి మీదకి వచ్చి బండారు రామారావు గారిని ఆలింగనం చేసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడట.
ఆయన నేను రాసినప్పుడు నా పద్యాల్లో ఇంత చేదనం ఉందో లేదో నాకు తెలియలేదు. నువ్వు పాడుతుంటే నీ నోటి వంట నీ గాత్ర సౌరభ్యంలో నా తరువు పులకించి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి అన్నాడు. చూడండి ఎంత మహద్భాగ్యం అది. అటువంటి మహానుభావుడు పద్యాల్ని నేను పాడటం అనేది దుస్సాహసం అయినప్పటికీ కూడా నాకున్నటువంటి ప్రీతికి, నాకున్నటువంటి ఉత్సాహానికి ఏదో ఉడతభక్తిగా 2 పద్యాలు పడి వినిపిస్తాను, ఎక్కువగా పాడలేను. తన రాజ్య సర్వస్వాన్ని కూడా విశ్వామిత్రుడు దారపోసి భార్యను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనకి ఇచ్చినటువంటి అప్పును తీర్చడానికి నక్షత్రాన్ని కూడా వెంట పెట్టుకొని అలా కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఒక అరణ్యం వచ్చింది. ఆ అరణ్యంలో సుకుమారి అయినటువంటి భార్య చంద్రమతి నడవలేక నడుస్తూ ఉన్నది. ఈయన ముందు పోతూ వెనక్కి తిరిగి భార్య అవస్థ గమనించాడు. హృదయం ద్రవించింది అనుకుంటున్నాడు. దగ్గరకు పోయాడు, ఆవిడ పొదుగు పట్టుకున్నాడు. అకటకట ఎన్న కన్నీరంగని నిన్ను ఈ ఘోరారణ్యములకు తెచ్చి ఎంత దురవస్థ పాలు చేసి తిని, అయ్యయ్యో ఏనాడు నడచినావో ఈ ఎడమురులలోనా పద్యం పాడిన ప్రచండ పుటండకు అలగు మాణిక్య కాంతులకే గాని ఏనాడు చవి చూచితి సరసరాజన్య భోజనమే కానీ ఏనాడు చెవిజెత్తి దూరము గలతుల్ లీలాల గటగట అగట ఎన్నడింగితి ఉత్తర దినేశ కర కిరణదోల తప్త కట్ట సశిలోత్రి కటక గమన సమోద్భూత చెడుల చింత నన్ను వరించుటం చేసి ఈనాడే కానీ ఇబ్బందికర పరిస్థితిని, మన యొక్క అవసాన దశను, వీటన్నింటినీ కూడా వైరాగ్య స్థితిగా తెలియజెప్పినటువంటి పద్యం. ఎందుకంటే జనన మరణము సహజం. ఈ సహజమైన స్థితిలో మనం ఈ జగత్తుని, ఇది మాయని తలపక దాన్నే దీపం చుట్టూ తిరిగేటువంటి శలభంలా అనుకరిస్తూ ఇబ్బందుల పాలవుతున్నాం, నిర్జీవం అయిపోతున్నాం. ఇది పాంచభౌతిక స్వరూపమైనటువంటి ఆ శరీరము నిర్జీవంగా అక్కడ పడినప్పుడు శ్మశానంలో దాన్ని చూసినటువంటి హరిశ్చంద్రుడి భావనతోటి ఈ పద్యం పాడుతూ ఉన్నాడు. అకటకట నేను ఎంత పొరపడి తిని సగము కాలుతూ బరువులేక నిట్ట నిలువుగా పైకి లేచిన ఈ శవమును చూసి ఒక్క ప్రాణిగా భావించి తిని అయ్యయ్యో ఈ కడేపట్టు స్థితి ఎంత జాలిం గొల్పుతున్నది. మాయామేయ జగంబ నిత్యమని సంభవించి మోహమునా, మాయామేయ జగంబ నిత్యమని సంభవించి మోహమునా నా ఇల్లాలని రాకుమూర్తని ప్రాణం ఉండునందాక ఎంతో
తోడైన ఈ శరీరము ఇప్పుడు కట్టెలుతో ఇప్పుడు ఇందు కట్టెలు కాలుతో ఆ ఇల్లాలును కాదో ఈ పుత్రుడును తోడైరాడు తప్పింపగల నిప్పులలోన కరిగిపోయెను ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే ఇచ్చోటనే చెట్టు పేరుని గంగన్న చిత్రలే కొని పూజ నశించే ఇది నిడోలక్షణుండు గద్య కదలించి ఆడు రంగస్థలము ఇది మరణదూత తిక్షణము దుష్టులరయ అవని పోహలించు పశువాసదమ్ము సుమ్మి దయచేసి బాగా అలుపుతూ ఉన్నది. ఈ వయసులో పాడాలంటే కష్టంగా ఉంది. అనుభవం అంటే ప్రాక్టీస్ లేక ప్రాక్టీస్ నమ్మేస్తాను. ఇంకా పాడటం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి రాజేంద్ర బాబు గారు నా కుమారుడు, ఎందుకంటే 2 మాటలు చెప్పి ఈ కార్తీక పరమోత్సవానికి విచ్చేసినటువంటి విసనపేట గౌట్ కాలేజీ అధ్యాపకులకు మా హృదయపూర్వక ఆహ్వానము. అక్కడ విచ్చేసిన సీట్ల వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అక్కడ పద్యాలు పాడటం జరిగింది. ఎంఎస్సీ మాస్టర్ రాజేంద్ర బాబు గారు అబ్బాయి, మా అబ్బాయి పాశ్చాత్య పొగడలు వేణుడుతున్నటువంటి ఈ తరుణంలో పిల్లలకు మమ్మీ డాడీ అనేటువంటి పదాలతోటి ఆ తీయందనాన్ని పోగొడుతున్నారు. అమ్మా నాన్న అనే పదాల్లో ఉండే తీయందనం. అందుకనే ఆయన చెప్పాను, బాబు నీ పిల్లవాడి డాడీ మమ్మీ అనే పదాలు వినకూడదు. నేను ఆయన నోటి వెంట అమ్మా నాన్న, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో జన్మల మమతల మూట. దేవుడే లేదనే మనిషి ఉన్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ ప్రేమ నోచుకున్న బ్రతుకే బ్రతుకు. ఈ పాట ఆ మహానుభావుడు రాశాడు. అది చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు పాట. అందుకనే తల్లిదండ్రులు 50 మంది కూడా చేసి నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ పాశ్చాత్య నగరత పోవడం నెట్టద్దు. మన సంస్కృతిలో ఉన్నటువంటి తీయదనాన్ని మర్చిపోకుండా, ఆంగ్లం మనకి అత్యవసరమైన పరిస్థితి నేటి కాలంలో ఉద్యోగ అన్వేషణలో, కానీ దాన్నే పట్టుకొని బాగులాడుతూ మన నాగరికతని, మన సంస్కృతిని, మనది హిందూ దేశం. హిందూ దేశం అంటే ఎలా వచ్చింది? ఆదిశంకర్లు, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు మనకు ఆదర్శప్రాయులు. వారికి ఆ యొక్క పార్వతీమాతకి
పదానికి హైమావతి అనేటువంటి పేరు ఉంది. ఎందుకంటే హేమవంతుడు కుమార్తె కాబట్టి హేమవంతుడు పదం నుంచి హైమావతి, హైమావతి పదం నుంచి హిందూ పదం అనేటువంటి ఏర్పడింది. వాళ్ళ యొక్క సంతతే కాబట్టి ఈ యొక్క మనం దేశానికి హిందూ దేశం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత దుష్యంత మహారాజు శకుంతలకు పుట్టినటువంటి పుత్రుడు భరతుడు ఈ యొక్క దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కారణం చేత భారతదేశం అనే పేరు వస్తే ఆ భారతదేశం కాస్త బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీషు సంస్కృతిలో ఇండియాగా మారిపోయింది. హిందూ దేశం భారతదేశం రెండు పోయి మన దేశం ఏంటంటే ఇండియా. ఈ పదాలు వస్తున్నాయి కాబట్టి ఇంగ్లీష్ పదాలు మనకు అవసరమే, కానీ మన సంస్కృతిని కూడా బాగుంటుంది. దయచేసి అదే శ్రీకాకుళంలో అయ్యా అన్ని పద్యాలు పాడారు, చింతామణి ఒక పద్యం పాడమని వినిపించండి అని అడిగారు. చివరిలో సర్వస్వాన్ని చింతామణికి అర్పించి జ్ఞానోదయం అయిన తర్వాత సుబ్బిచెట్టి మరి ఆ భవానీ శంకరుడు ఇద్దరు పాడినటువంటి ఒక పద్యం వినిపిస్తాను, ఇంతటితో విరమిస్తాను. దయచేసి ఏదన్నా కళాతీతం అయితే క్షమించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి శాపనందాన్ని కూడా అభ్యర్థిస్తూ, ఇది ఎందుకంటే ఈ రంగస్థల పద్యాలు చిరస్థాయిగా నిలిచిపోవాలి. వైగోపాలరావు నాయుడు గారు ఇప్పుడు సినిమా తీసి సంపర్కముగారు సవటలోరు ఇసకముల నమ్మి ఇందువా తిండం